ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దావీదు జీవితంలో తనకు ఎదురైన సందర్భాలను బట్టి దావీదు దేవుని గురించి ఏం తెలుసుకున్నాడు అనే దాన్ని మనకు అందరికీ తెలిసిన పాఠాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. దీన్ని మనం ఎక్కడ చదవచ్చు, ఆయన కీర్తనలుగా రాసిన ఏ అధ్యాయంలో ఆయన దేవుని గురించి చెప్పాడనేది మనం ఇక్కడ చూసుకుందాం. సౌలు దావీదును తరమడానికి మనుషులను పంపించాడు. ఇది మనం సమూయేలు 19వ అధ్యాయంలో చూడగలం. దీనికి దావీదు ప్రతిస్పందన ఏంటంటే, దేవుడే నాకు సహాయకారి, గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్. సౌల్ నుంచి పారిపోయాడు వైల్ రన్నింగ్ ఫ్రమ్ సౌల్. అప్పుడు దావీదు 31వ కీర్తనలో ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. అలానే 56వ కీర్తనలో వెన్ ఐ యామ్ అఫ్రైడ్ ఐ విల్ పుట్ మై ట్రస్ట్ ఇన్ గాడ్. నాకు ఎప్పుడైతే భయం కలుగుతుందో అప్పుడు నేను దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటాను, అలాగే దేవుడిని కీర్తిస్తున్నాను అని. అదుల్లా గృహలో దాక్కున్నప్పుడు దేవుడే నాకు సహాయకారి అని చెప్పగలిగాడు. దోయగు 85 మంది పూజారులను చంపేస్తే, వాళ్ళ కుటుంబాలను చంపేస్తే అప్పుడు చెప్పగలిగిన మాట, గాడ్ విల్ స్ట్రైక్ డౌన్ ఈవిల్ పీపుల్ వన్స్ అండ్ ఫర్ ఆల్. జీఫీయులు ఆయన మోసం చేసినప్పుడు దేవుడే నాకు సహాయకారిని చెప్పగలిగాడు. అలాగే సౌలు గురించి దేవుడే సహాయకారిని. ఇలా మనం చాలా సందర్భాల్లో దావీదుకి ఎదురైన ఎన్నో విషయాల్లో చూసాం. అలాగే బత్షెబతో చేసిన వ్యభిచారాన్ని కూడా దేవుడు దాచిపెట్టకుండా దావీదు యొక్క విరిగినరిగిన హృదయాన్ని కోరుకున్నాడని, దేవుడు అలా వెలిగినరిగిన హృదయాన్ని తృణీకరించడనే విషయాన్ని తెలియజెప్పాడు. దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని మనం 51వ కీర్తనలో చూడవచ్చు. అలాగే అబ్షాలోము తరుముతూ ఉంటే దేవుడే మనకి విజయాన్ని ఇస్తాడు, దేవుడి దగ్గర నుంచే విజయం లభిస్తుంది అని చెప్పగలిగాడు. మనం మన శత్రువు ఎంతటి వారైనా, ఏదైనా శత్రుపన్నాగాలు ఎలా ఉన్నా మనం దేవుడిని ఎప్పుడు స్తుతించాలని, దేవుడు మనకి ఆ సందర్భంలో ఏదో ఒకటి నేర్పిస్తున్నాడని మనం ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు. ఏ సందర్భమైనా, ఎట్టి పరిస్థితి వచ్చినా, శత్రువులు మన పరిస్థితిని చూసి ఎంత ఎగతాళి చేసినా దేవుడే మనకు సహాయకారి. దేవుడు లేకపోతే ఏదీ లేదు. దేవుడిని స్తుతించడంలో కలిగే ఆనందం, తృప్తి వేరెవరికి లేదు. దేవుడిని నమ్ముకున్న ప్రజలకు మాత్రమే ఆయన ఒక వరంగా ఇచ్చారు. మన మానవ జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో దేవుడిచ్చే శాశ్వతమైన అనంతమైన లోకంలో ఆయన్ని తృప్తిపరిచి ఆయన సన్నిధిలో మనం కొనసాగే భాగ్యం ముందు ఇవి చాలా చిన్నవి. లోక శత్రువులందరూ కేవలం గడ్డి పువ్వు వంటి వారు, వాళ్ళు కేవలం మానవ మాత్రలు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్.